ఇబ్రహీంపట్నంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నువ్వు విదేశాల్లో చదువుకుంటే కూడా నీకు అండగా ఉంటా అని చెప్పినా అది కేసీఆర్ చేసిండు తప్ప ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలే. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నిన్న పూలే గారు ఎల్లుండి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మిగతా వాళ్ళేమో మాటల్లో చెప్తారు, కేసీఆర్ మాత్రం ఆచరణలో చెప్పిండు. ఇవాళ ఆచరణలో భాగంగానే బలహీన వర్గాలకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉండాలన్న ఆలోచనలో భాగంగానే ఇలా క్యామా మల్లేష్ గారిని కూడా మీ దగ్గరికి పంపిండు, భువనగిరి పార్లమెంటుకు పంపిండు. తప్పకుండా మరి ఇక్కడ ఉండే మనందరం కూడా కలిసికట్టుగా టీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా కొట్లాడదాం, మల్లేశ్వరుని గెలిపించే ప్రయత్నం చేద్దాం. కానీ మల్లేశన్న బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థి కావచ్చు, కానీ ఆయన ఇద్దరు అల్లుళ్ళు మళ్ళీ రెడ్డిలే, అంతే కదా. ఇద్దరు రెడ్డి అల్లుళ్ళు ఉన్నారు, ఒక ఆయన వికారాబాద్ ఆయన, ఇంకొక ఆయన వరంగల్ ఆయన. సో సుట్రికం కూడా మంచిగానే కలుపుకున్నాడు. రెడ్డి సోదరులందరూ కూడా మనోడే అనుకునే మీరు కూడా దయచేసి గట్టిగా పనిచేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను నేను. ఎందుకంటే ఇద్దరు అల్లుళ్ళు రెడ్లు, కోడలి పిల్లనేమో యాదవ పిల్లని తెచ్చుకున్నాడు ఆయన కుర్మ, కోడలి పిల్లను మన బోడుపలాయమను యాదవ బిడ్డను తెచ్చుకున్నాడు. మొత్తానికి చాలా మందిని కలుపుకున్నాడు, హుషారుగా ముందే ప్లాన్ వేసుకున్నాడు. అందులో ఇబ్రహీంపట్నంలో మీ అందరి దీవెన ఉంటే బంపర్ మెజారిటీతో భువనగిరి పార్లమెంట్ కూడా తప్పకుండా గెలుస్తాడనే విశ్వాసం కూడా నాకున్నది. ఇంతకుముందు నేను లోపలికి వస్తుంటే అక్కడ ఒక తమ్ముడు పట్టుకున్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు నిలబడాలి. సూర్వి బాలరాజ్ గౌడ్ అని మన గ్రామ శాఖ అధ్యక్షుడు అని చెప్పిండు. ఆ తమ్ముడు ఎక్కడ నిలబడతాడు. సూర్వి బాలరాజ్ గౌడ్ అడునవు జంప్ అయిందా, కవాడిపల్లి వస్తుంటే నన్ను పట్టుకున్నాడు. ఒక్క నిమిషం అన్నాడు. ఏం తమ్మి అంటే, అన్నా మేము గ్రామ శాఖ అధ్యక్షుడిని టీఆర్ఎస్ పార్టీ, మీరు ధైర్యంగా ఉండుర్రి, కింది స్థాయిలో క్యాడర్ గట్టిగా ఉంది, మీరు గట్టి కొట్లాడురు, మేము వెంబడి ఉంటామని చెప్పి నాకు ధైర్యం చెప్పిండు ఆ తమ్ముడు ఇక్కడికి వచ్చి. నేనేమంటున్నా, మేము ఎవ్వరం బీరిపోయలేం, భయపడలేం. అలా ఈ కాంగ్రెస్ బీజేపీలకు భయపడే పరిస్థితి అంతకంటే ఏం లేదు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. మైకు వీరుడు ఆయన, మైకు మాత్రం పట్టుకుంటే పూనకం వస్తుంది, ఏది పడుతుంది మాట్లాడతాడు. ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు. ఏమన్నాడు, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అన్నాడు. అన్నాడా లేదా? మరి అది ఏమైంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇబ్రహీంపట్నంలో, రంగారెడ్డి జిల్లాలో? బాగుందా? మార్పు బాగుందా? మరి ఆలోచన చేయాలి. అందుకే ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఏం ఆలోచన చేసినాం, 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఈ రాజకీయ పంచాయతీలు వద్దు, కక్షలొద్దు, కేసులు పెట్టుడొద్దు, లంగ పనులు చేయొద్దు, మనం కూడా పార్టీల పరంగా భేదభావం చూపెట్టొద్దు, అందరు మనోళ్ళు అనుకుని పనిచేయాలి, అందరు మనోళ్ళని మందుకుపోయినాం. ఒక ఫాక్స్కాన్ తెచ్చుకోవాలి, దాంతో మంచి జరగాలని నేను కిషన్ రెడ్డి అని ఎంబడబడి, అన్నా జర ల్యాండ్ ఇయ్యే జల్దీ ఇయ్యే అని చెప్పి ఆయన ఎంబడబడి ఫాక్స్కాన్ తెప్పించినాం. ఇవాళ ఏప్రిల్ మేలో చాలు కావాల్సిన ప్రాజెక్ట్ మరి ఉన్నదో ఎవడో ఎత్తుకపోయిండో నేనైతే చూడలే. ఈ మధ్యన 4 నెలలు